వెల్కమ్ టు దీపక్ టిప్స్ ఛానల్. చాలామంది ట్రైన్స్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు, కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి. బట్ ట్రైన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే డిఫరెంట్ యాప్స్ అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ అనేది కావాల్సి వస్తుంది. ఇక్కడ నేను చూపించే యాప్ చూడండి, IRTT అనమాట, అంటే TTT. సో దీని కంప్లీట్ అబ్రివేషన్ కూడా ఇక్కడే ఉంది, ఇండియన్ రైల్వే ట్రైన్ టైం టేబుల్ అని చెప్పి. ఇక్కడ డిస్క్రిప్షన్లోనే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇమీడియట్గా ఆఫ్లైన్ అని ఉంది. రీడ్ మోర్ అనేది కనుక కొట్టినట్లయితే ఇందులో డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి చూపిస్తున్నాయి, ఏమేమి ఆప్షన్స్ అందులో అవైలబుల్లో ఉన్నాయనేది. సరే, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను ఆ యాప్ను, ఒకసారి చూద్దాం. సో ఇది హోమ్లో అంటే ఇమ్మీడియట్గా ఓపెన్ చేయగానే ఇలా వస్తుందన్నమాట. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే సెట్టింగ్స్లోకి వచ్చి ఇక్కడ డేటాబేస్ అనేదాన్ని చెక్ చేయాలి. ఇక్కడ ప్రజెంట్ ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. నార్మల్గా ఇంటర్నెట్కి కనెక్ట్ చేసి డేటాబేస్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్న తర్వాత మనకి ఈ యాప్ అనేది ఆఫ్లైన్లో పనిచేస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆఫ్లైన్లో పనిచేసే ఆప్షన్స్ అలాగే ఆన్లైన్లో పనిచేసే ఆప్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట, రెండు సెక్షన్స్ లాగా. ఆన్లైన్ ఆప్షన్స్ అనేవి మీరు ఒకసారి చెక్ చేయండి, PNR స్టేటస్ అలాగే కోచ్ ఆర్డర్. అలాగే ఆన్లైన్ NTES అంటే ఏంటంటే మన ట్రైన్ ఏ ప్రదేశంలో ఉంది ప్రస్తుతానికి అనేది, అంటే లొకేషన్ ట్రాకింగ్ అనమాట. అట్లాంటి ఆప్షన్స్ ఆన్లైన్లో ఉన్నాయి. ఆఫ్లైన్లో వచ్చేటప్పటికి 2 స్టేషన్స్ మధ్యలో ట్రైన్ని చెక్ చేయడము, ఆఫ్లైన్ ఫేర్స్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది నిజంగా బెస్ట్ యాప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇప్పుడు గుంటూరులో ఉన్నాను. గుంటూరు నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి. సో ఓకే, హైదరాబాద్ దక్కన్ నాంపల్లి అని ఒక స్టేషన్ సెలెక్ట్ చేశాను. అలాగే ఈ డేట్న కాబట్టి డైరెక్ట్గా సెర్చ్ అన్నాను. ఈ ప్రజెంట్ ఈ 4 మాత్రం నాకు అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంటర్నెట్కి ఎక్కడ కనెక్ట్ చేయలేదు, మీరు ఇక్కడ గమనించవచ్చు పైన. సో నోటిఫికేషన్ బార్లో నెట్కి ఎక్కడ నేను కనెక్ట్ చేయలేదు. సో ఇది ఆఫ్లైన్లో అనేది వస్తుందన్నమాట. చాలా యూస్ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చెక్ చేయండి. చాలామందికి ఉపయోగపడే ఈ యాప్ని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.